భువనగిరిలో బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేస్తున్నారు. తమను అరెస్టు చేసి నిర్బంధించడంలో పోలీసులకు ఉన్న శ్రద్ధ దాడిని ఆపడంలో లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులే నిన్న దగ్గరుండి మరీ దాడి చేశారని ఆరోపించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పాసం అశోక్ రెడ్డి భువనగిరి నుంచి అందిస్తారు. చింతల వెంకటేశ్వర రెడ్డితో పాటు జడ్పీ మాజీ చైర్మన్ ఎలిమినేట్ సందీప్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, ప్రధానంగా నిన్న కార్యాలయంపై దాడిని ఏ విధంగా చూస్తారు? చాలా దురదృష్టకరం ఏంటంటే 10 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నప్పటికీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఒకటే మాట చెప్పింది, ప్రజలు మనకు ఓట్లేసి కొత్త రాష్ట్రం తీసుకొచ్చారు, మనం డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో వాలి, ప్రతిపక్షాలు విమర్శించినా మీరు పట్టించుకోవద్దు, డెవలప్మెంట్ యాక్టివిటీస్లో పోవాలని చెప్పడం జరిగింది. తాగి వచ్చి ఇలా ఆఫీస్పై దాడి, ఇది మంచి సంస్కృతి కాదు. ఇది ఎందుకంటే దాడులకు ప్రతిదాడి చేయాలంటే పెద్ద సమస్య కాదు. కాంగ్రెస్ వాళ్ళు భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ ఏందో నాకు బాగా తెలుసు. ఇక్కడ వాళ్ళందరూ ఒక్కసారి బీఆర్ఎస్ పార్టీ తిరగబడితే ఒకరు కూడా ఊర్లలో ఇండ్లలో ఉండే పరిస్థితి ఉండదు. కానీ మా నాయకుడు ఒకటే చెప్పింది ఏంటంటే, డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో ప్రజలు వాళ్ళని గెలిపించారు, వాళ్ళు చేసే తప్పుడు మీరు ఎత్తి ప్రజలకు చూపించాలని చెప్పి ఆలోచనతో మేము ముందుకు పోతా ఉన్నాం. ఇటువంటి చర్యను మేము ఖండిస్తూ ఉన్నాం. మహేష్ కుమార్ గౌడ్ మేము ఒకటే పలుచుకున్నాం, నువ్వు మొదటి నుంచి కాంగ్రెస్ వాదివి, కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తి, ఎన్ఎస్వీ యూత్ కాంగ్రెస్, ఇటువంటి తప్పుడు పనులను మానకపోతే అసొంటి పైన చర్య తీసుకోకపోతే ఇబ్బంది అవుతుంది పార్టీలో అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. ఎవరేమైనా ఇలా పోలీస్ అధికారులు కూడా మేము చెప్పదలుచుకున్నాం. ఒకప్పుడు ఇక్కడ పోలీసులు అంటే ప్రజలు చాలా విశ్వాసంతో పనిచేసేవాళ్ళు. పోలీసులు అంటే భయపడేవాళ్ళు. ఈ ప్రాంతంలో ఎసొంటి ఆఫీసర్లు పనిచేసారు ఈ ప్రాంతంలో, వాళ్ళ పేరు చెప్తే రాష్ట్రంలో అడలు ఉంటుండే. అసొంటి పోలీసుల సమక్షంలో ఒక 15 మంది వచ్చి ఇక్కడ ఈ ఆఫీసును ధ్వంసం చేసిన ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. వీళ్ళపైన బేలబుల్ సెక్షన్స్ పెట్టాలి. ఎందుకంటే అన్ని బేలబుల్ సెక్షన్స్ పెట్టారని కూడా తెలుస్తూ ఉంది. ఇది మంచి చర్య కాదు. ఎందుకంటే మేము తీవ్రంగా మేము కూడా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఎవరైతే తప్పు చేసిండో వాళ్ళకి శిక్షించి ఈ యువన కాంగ్రెస్ ఎన్ఎస్యూ కార్యకర్తలకు ఏం తెలియదు, ఇది ఇంకోసారి కూడా జరిగే అవకాశాలు ఉంటాయి, ఏమైంది గింతే అయింది కదా అని చెప్పి ఆలోచనతో ఉంటారు. కాబట్టి నేను ఒకటే చెప్పదలుచున్నా, వాళ్ళ మీద కఠిన చర్యలు ఉండాలి, వాళ్ళు రిమాండ్ పోవాలి. అధికారులు కూడా ఇవాళ ఏదో కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాసే విధంగా ఉండకుండా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. ఇది భువనగిరి ఎటువంటి జాగా అంటే భువనగిరిలో ఎనీ మూమెంట్ ఏదైనా జరగవచ్చు. ఇది చాలా సెన్సిటివ్ ప్లేస్. పోలీస్ యంత్రాంగం కరెక్ట్గా పనిచేసి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి రాదు. ఇవాళ వేల మంది పోలీసులని రోడ్ల మీద పెట్టిండ్రు, వందల మంది నాయకుల ఇంట్లలోకి పోయి హౌస్ అరెస్టులు చేసిండ్రు, మరి వేల కొద్ది కార్యకర్తలందరినీ కూడా ఎక్కడిదక్కడ నిర్బంధం చేసిండ్రు. మరి ఇదే విషయం నిన్న ఉన్న 4 పోలీసు వాళ్ళు కూర్చున్న 12 మందిని గేట్ దగ్గర ఆపేసి ఉంటే ఈ పరిస్థితి లేదు కదా. ఇవాళ కంప్లీట్గా పోలీస్ యంత్రాంగం వైఫల్యం ఉంది కాబట్టి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకోవాలి. అలాగే ఎవరైతే నాయకులు అటాక్ చేసిండ్రో వాళ్ళ మీద కేసులు పెట్టి తీవ్రంగా పరిగణించాలని కోరుతున్నాను. చూసుకోవచ్చు, దాడి చేసినటువంటి కార్యకర్తలపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు నిన్న పోలీసులు ఇక్కడ దగ్గర నుండి మరి బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేయించారని చెప్పేసి కూడా ఒక ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసుల తీరు కూడా మార్చుకోవాలని చెప్పేసి కూడా హితవు పలుకుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. శ్రీనివాస, పాశం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ.